హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ తెలుగు. ఈ వీడియోలో మీకు ఒక కొత్త ఫ్రీ మైనింగ్ క్రిప్టో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈ ప్రాజెక్ట్ పేరు స్టారెక్స్ నెట్వర్క్. నేను కొన్ని డేస్ నుండి ఇది మైన్ చేస్తున్నా, నాకు చాలా బెటర్గా అనిపించింది కాబట్టి వీడియో చేస్తున్నా. అండ్ ఈ ప్రాజెక్ట్ టోటల్ సప్లై 90 మిలియన్ సప్లై. సో చాలా లిమిటెడ్ సప్లై, అంటే వేరే ప్రాజెక్ట్స్తో మనం కంపేర్ చేసుకుంటే 90 మిలియన్ అనేది చాలా తక్కువ సప్లై. సో ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టారెక్స్ నెట్వర్క్ అనేది ఒక ఫ్రీ మైనింగ్ క్రిప్టో ప్రాజెక్ట్ అనమాట. ఇందులో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన నీడ్ లేదు. ఇందులో మీరు రిజిస్టర్ అయ్యి ఎవ్రీడే మైన్ చేసుకుంటూ ఉంటే మీకు స్టారెక్స్ టోకెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఇనిషియల్ డేస్లో పై నెట్వర్క్ ఎలాంటి మైనింగ్ స్పీడ్తో ఉందో దాదాపు అలాంటి మైనింగ్ స్పీడ్తో ఉంది. అండ్ ఇది చాలా ఎర్లీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 3 to 4 months అయింది. మీకు తెలుసు, ఎవరైతే ఎర్లీ యూజర్స్ ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా మైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ ప్రాజెక్ట్ చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది. సో వీలైతే ఈ ప్రాజెక్ట్ ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. అండ్ తర్వాత హావింగ్ ఉంది, అంటే ఇప్పుడు ఎంతైతే వస్తున్నాయో నెక్స్ట్ హావింగ్ ఫిబ్రవరిలోనే ఉంది. సో ఫిబ్రవరి తర్వాత మళ్ళీ మైనింగ్ రేట్ హాఫ్కి పడిపోద్ది. సో అప్పటి వరకు అయితే మనం ఇప్పుడున్న మైన్ రేట్తో మైన్ చేసుకోవచ్చు. బట్ ఫిబ్రవరి తర్వాత మైనింగ్ మొత్తం తగ్గిపోద్ది అనమాట. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క టోకెనమిక్స్ మాట్లాడతా, అంటే ప్రాజెక్ట్ సప్లై ఎంత, సో దాన్ని ఎలా స్ప్లిట్ చేసారు అనేది మీకు చెప్తా. టోటల్ సప్లై 90 మిలియన్ స్టారెక్స్ టోకెన్స్. దీన్ని మనం ఇంటర్లింక్ ఐటీఎల్జీ కానీ పై నెట్వర్క్ టోకెన్స్తో కానీ ఓన్లీ సప్లై కంపేర్ చేసి చూస్తే ఐటీఎల్జీ టోటల్ సప్లై 100 బిలియన్, అలాగే పై నెట్వర్క్ సప్లై కూడా 100 బిలియన్ అనమాట. బట్ స్టారెక్స్ అనేది ఓన్లీ 90 మిలియన్, అంటే వాటి సప్లైలో ఇది జస్ట్ 9% మాత్రమే. సో ఇది అర్థం చేసుకోండి, చాలా తక్కువ లిమిటెడ్ సప్లై అని ఎందుకు చెప్తున్నానంటే ఇది 1 బిలియన్ సప్లై కూడా లేదు, ఓన్లీ 90 మిలియన్ సప్లై మాత్రమే ఉంది. అండ్ ఈ 90 మిలియన్ సప్లైలో 60% మొబైల్ మైనింగ్కి ఇస్తున్నారు, అంటే మనం ఫ్రీగా మైన్ చేసుకోవడానికి 60% ఇచ్చారు. అంటే 54 మిలియన్ మనం ఫ్రీగా మైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో 15% కోర్ టీమ్ దగ్గర ఉంటుంది, అది కూడా వెస్టింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే ఒకేసారి కోర్ టీమ్ సెల్ చేయడానికి ఉండదు. సో వీళ్ళకి అన్లాక్ అయ్యే టోకెన్స్ కూడా వెస్టింగ్ లాగే, అంటే మంత్లీ కొంచెం అన్లాక్ అవుతూ వస్తాయి. సో కోర్ టీమ్ కూడా సడన్గా అమ్మడానికి ఛాన్స్ ఉండదు. 15% ఎకోసిస్టమ్ అండ్ పార్ట్నర్షిప్స్కి కేటాయించారు. 5% డెవలప్మెంట్ రిజర్వ్స్ అండ్ 5% కమ్యూనిటీని ఎంగేజ్ చేయడానికి, ఎప్పుడైనా బోనస్లు కానీ ఏదైనా కాంటెస్ట్ పెట్టినప్పుడు సో ఈ స్టారెక్స్ టోకెన్స్ ఇవ్వడం, సో ఇలా ఈ 5% అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ 90 మిలియన్ సప్లైని అయితే డివైడ్ చేసారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క రోడ్ మ్యాప్ గురించి మాట్లాడతాం. రోడ్ మ్యాప్లో 3 phases ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే వైట్ పేపర్ బిల్డ్ చేయడం కంప్లీట్ అయిపోయింది, అండ్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయడం కంప్లీట్ అయిపోయింది, అండ్ సోషల్ మీడియా అకౌంట్స్తో కమ్యూనిటీని ఎంగేజ్ చేయడం ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ BNB చైన్ మీద ఈ ప్రాజెక్ట్ అయితే రన్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ అడ్రస్ కూడా ఉంది. ఈ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ మీరు ఎవరైనా ఈ అడ్రస్ కాపీ చేసుకొని మీ వ్యాలెట్లో చెక్ చేయాలన్నా చెక్ చేయొచ్చు. అండ్ phase 2లో iOS యాప్ డెవలప్ చేయబోతున్నారు, అంటే యాపిల్ యూజర్స్కి యాప్ అయితే ప్రస్తుతానికి లేదు. సెకండ్ ఫేజ్లో వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ KYC కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్లో KYC ఉంది, అంటే 18 years అండ్ అబోవ్ వాళ్ళు మాత్రం ఈ ప్రాజెక్ట్ అయితే ట్రై చేయండి. అండ్ phase 2లోనే వ్యాలెట్స్ అండ్ ఎక్స్చేంజెస్తో వీళ్ళు పార్ట్నర్షిప్స్ తీసుకోవాలనుకుంటున్నారు. phase 2లోనే లిస్టింగ్ గురించి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు. phase 3లో ఒక ఓన్ వ్యాలెట్ తీసుకొని రావాలనుకుంటున్నారు. ఇప్పుడు ITLX వ్యాలెట్ ఎలా ఉందో సో అలాంటి వ్యాలెట్ వీళ్ళు phase 3లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ డావో ఓటింగ్ కూడా phase 3లో రాబోతుంది. అండ్ ఎవరైనా డెవలపర్స్ ఉండి యాప్స్ బిల్డ్ చేయాలనుకుంటే వాళ్ళకి phase 3లో ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ యాప్లోనే పేమెంట్స్ అయ్యేలా కూడా phase 3లో ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. 2 things గుర్తుపెట్టుకోండి ఈ ప్రాజెక్ట్ గురించి. ఒకటి, ఇందులో KYC ఉంది కాబట్టి బిలో 18 years వాళ్ళైతే ఈ ప్రాజెక్టు ట్రై చేయకండి. అట్లీస్ట్ 17 years ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు, ఎందుకంటే మోస్ట్లీ ఇది నెక్స్ట్ ఇయర్కి KYC వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పటికి 18 కంప్లీట్ అయ్యే వాళ్ళైతే ట్రై చేయొచ్చు. అండ్ ప్రస్తుతానికైతే iOS యాప్ లేదు. యాపిల్ యూజర్స్ అయితే స్టారెక్స్ నెట్వర్క్ని అయితే ప్రస్తుతానికి యూజ్ చేయలేరు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ క్విక్గా చెప్పి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తా. పాజిటివ్స్ ఏంటంటే చాలా లిమిటెడ్ సప్లై, అండ్ ఇది చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్. అండ్ 24 hours మైనింగ్ ఉంటుంది, అంటే 6 hours కానీ
4 అవర్స్ అలాంటి మైనింగ్ సైకిల్ కాదు ఇది. సో మీరు ఈరోజు మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ 9 వరకు ఒక మైనింగ్ సైకిల్ లాగా ఉంటుంది. అండ్ నెగిటివ్స్ వచ్చేసి ప్రస్తుతానికి iOS యాప్ లేదు, అండ్ ఇందులో ఎలాంటి రిఫరల్ బోనస్ కానీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిఫరల్స్ అలా 2 లేయర్స్ అయితే లేదు, ఓన్లీ ఒక లేయరే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోడ్తో మీ ఫ్రెండ్ జాయిన్ అయితే అంతే, ఇంకా మీ ఫ్రెండ్ ఎవరైనా జాయిన్ చేసినా మీకు ఎలాంటి సంబంధం లేదు. సో ఎందుకంటే లిమిటెడ్ సప్లై కాబట్టి వీళ్ళు ఇలాంటివి తీసుకొని వచ్చారు. బట్ ఇది కంప్లీట్లీ నెగిటివ్ అని చెప్పలేం, బట్ కొంతమందికి ఆ రిఫరల్ బోనస్ ఉంటే బాగుండు అనుకుంటారు కాబట్టి అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న నెగిటివ్ లాగా చూడొచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మంచి ప్రాజెక్ట్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, చాలా లిమిటెడ్ సప్లై ఉంది. సో ఇలాంటి సప్లై ఉన్న ప్రాజెక్ట్స్లో మీరు కొన్ని టోకెన్స్ మైన్ చేసుకున్నా కానీ సో వాటికి మంచి వాల్యూ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తా, చాలా సింపుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ అవైలబుల్ ఉంది. సో గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్లో StarX నెట్వర్క్ అని సెర్చ్ చేయండి, బ్లూ అండ్ ఆరెంజ్ లోగోతో యాప్ కనిపిస్తుంది. సో అది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. టాప్లో రిజిస్టర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ సర్నేమ్తో పాటు మీ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ యూజర్ నేమ్, అంటే మీకు యాప్లో మీ నేమ్ ఎలా కనిపించాలో అక్కడ మీరు మీ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, ఒకవేళ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే బుల్ రన్ అని ఎంటర్ చేయండి. లేదు ఈ వీడియోని మీరు కొన్ని డేస్ తర్వాత చూస్తుంటే అప్పటికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవుతే మీ ఫ్రెండ్ రిఫరల్ కోడ్ అక్కడ యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఇవ్వండి, ఒక పాస్వర్డ్ పెట్టుకోండి అండ్ ఆ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఇంతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ బాటంలో క్లిక్ చేస్తే యాడ్ వస్తుంది, ఆ యాడ్ క్లోజ్ చేస్తే మీకు మైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మైనింగ్ 24 అవర్స్ వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఆ టైంకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మీరు మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలనుకుంటే మీ ఇన్విటేషన్ కోడ్ మీ ఫ్రెండ్కి సైన్అప్ అయ్యేటప్పుడు మీ కోడ్ ఎంటర్ చేయమని చెప్పండి. సో ఈచ్ ఫ్రెండ్ మీ త్రూ జాయిన్ అయినప్పుడు 0.03 మైనింగ్ రేట్ అయితే మీకు పెరుగుతుంది. సో చాలా తక్కువ రేటే, బట్ అది కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇందులో సెకండ్ లెవెల్స్ అయితే ఉండవు. సో ఇది కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి నేను ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేసిన, టెలిగ్రామ్ గ్రూప్. సో ఆ గ్రూప్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీకున్న డౌట్స్ అయితే అడగొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో టిక్కాయిన్ రిలేటెడ్ ఉన్న రీసెంట్ అప్డేట్స్ అన్నీ కవర్ చేస్తూ ఒక వీడియో వస్తుంది. దాని తర్వాత ఇంటర్లింక్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే దాని రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. ఇలా మీకు కంటెంట్ తీసుకురావడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి మీ దాకా ఒక వీడియో తీసుకొస్తా. మీకు మన వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సో సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. జై హింద్.